సోషలిజం మాత్రం వదులుకునే ప్రశ్నే లేదని చెప్పేశారు. ఇవాళ కరెంట్ లేదు, మందులు లేవు, ఇది వైద్యంలో ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఉన్నటువంటి దేశం అది. మరి కరెంట్ లేకపోతే ఎలా బతుకుతారో మనకు తెలుసు. అంటే ప్రజలు తిరుగుబాటు గురుగొల్పి ఇక్కడ పాలకులు మార్చాలనే దుష్ట సంకల్పంతో ఈరోజు ట్రంప్. కానీ ఆయన అనుకునే అన్ని పాడటం లేదు. వెనుజులాలో మాత్రం ఉన్నాడు, ఆయన సంబంధించడాన్ని వెనుజులా ప్రజలు తిరస్కరించారు. అంతకుముందు ఆ వెనుజులాలో ఉన్న ప్రతిపక్షం కూడా అందరూ ఒకటైపోయి మొత్తం దేశం యావత్తు ఒకటైంది ట్రంప్ పుణ్యాన. ఇరాన్లో కూడా ప్రతిపక్షం వాళ్ళందరూ నిరసన ప్రదర్శన చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ప్రచారం ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసిన వాళ్ళందరూ ఒకటైపోయారు. అందుకని ఇంతకు ముందు లాగలేదు ప్రపంచ 20వ శతాబ్దంలో, ముఖ్యంగా 2026లో విభిన్నమైనటువంటి ప్రపంచాన్ని ఈరోజు చూస్తున్నాం. అమెరికా ఏకఛత్రాధిపత్యం చల్లదు, ఈ పెత్తందారి దురాక్రమణదారి అహంకారపూరితమైన కండ కావడంతో ఈ విధానాలు చల్లవు అని చెప్పని ప్రపంచ ప్రజలు ఈరోజు ఘోషిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం